ఈ పాడ్కాస్ట్ వచ్చిన వాళ్ళు శ్రావ్య రెడ్డి గారు. ఏవియేటర్ ఎక్కాడు. ఏమన్నా నేను ఏవియేటర్ ఏజా మిమ్మల్ని అడుగుతున్నా, సారీ. అరే అవన్నీ తర్వాత ఎప్పుడు రా, ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు ఏమడి I'll start again. Okay, there are like 6 core subjects in BGC. నవ్వుతున్నారు, నేను చెప్పాను. మళ్ళీ ఫస్ట్ నుండి ఎందుకులే, సరే చెప్పు. ఇది లాస్ట్. ఇప్పుడు నేను చెప్పాలి కదా. తెలుగులోనే చెప్తున్నా కదా. సరే సరే. ఇప్పుడు అసలు ఏమైందో ఏమైంది ఏవియేషన్ అకాడమీలో జాయిన్ అయ్యాను. ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది, ఎన్ని ఇయర్స్ అవుతుంది, బేసిక్ 10+2 మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఉంటే సరిపోతుంది. ఎంత కాస్ట్ అవుతుంది, ప్రాసెస్ ఏంది? ఒక అకాడమీ మీకు 3 lakhs కోర్స్ ఇస్తుంది, ఇంకొక అకాడమీ మీకు 150 కూడా కోర్స్ ఇస్తుంది. మినిమం శాలరీ ఎంత ఉంటుంది? వాట్ ఈస్ ద మనీ దట్ యూ కెన్ మేక్? హ్యూజ్, ఐ వుడ్ సే. ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఇనిషియల్ గా యాజ్ అ జూనియర్ ఫస్ట్ ఆఫీసర్ 1.5 to 1.8 lakh పర్ మంత్ వస్తుంది. పైలట్ జర్నీ ఎలా ఉంటుందంటే మనీ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, కానీ అట్ ద సేమ్ టైం ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కెరియర్స్. ఈ ఇండస్ట్రీలో మీరు ఒక సిపిఎల్ హోల్డర్ గా మీకు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఎయిర్లైన్స్ లో డెఫినెట్ గా జాబ్ ఉంటుంది, మీరు చెప్పినట్టు కమర్షియల్ పైలట్స్ అవుతారు వాళ్ళు. దాని తర్వాత మీకు కార్పొరేట్ జెట్స్ ఉంటాయి, ప్రైవేట్ జెట్స్ ఉంటాయి, కార్గో జెట్స్ ఉంటాయి. సో ఇన్ని బాగానే ఉన్నాయి, కానీ మొన్న రీసెంట్ ఇండిగో ఒక ఆల్మోస్ట్ లైక్ 1 month మొత్తం కేఆస్ ఉంటుంది, రీషెడ్యూల్ అయినాయి, క్యాన్సిల్ అయినాయి, చాలా మంది తిట్టిరు. అసలు దానికి రీజన్ ఏంటి? ప్రాపర్ ఆన్సర్ ఎందుకు ఉండాలా? ఎందుకురా? నాకు మీరేమన్నా మోటివేషన్ లేకపోతే నాకు కావాల్సిన క్వశ్చన్ నాకు ఆన్సర్ రావాలా? అరే 2 నిమిషాలు ఆగరాను. నేను ఆన్సర్ చెప్తా. ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కువ ఉన్నాయి, పైలట్స్ తక్కువ ఉన్నారు. Hey, hi guys, welcome to new episode Keep It Real with Shiva Bhavani. ఈ పాడ్కాస్ట్ చాలా స్పెషల్ ఫర్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్ పూర్తయిన వాళ్ళు, లేకపోతే గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు ఈ పాడ్కాస్ట్ మ్యాండేటరీగా చూడండి. ఎందుకు అంటే ఈ పాడ్కాస్ట్ మనం డెడికేటెడ్గా ఏవియేషన్ ఇండస్ట్రీ గురించి చేస్తున్నాం. చాలా మందికి ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, పైలట్ కావాలని ఉంటుంది, ఏవియేషన్ ఇండస్ట్రీలో పోవాలని ఉంటుంది. అని చాలా మందికి ఆ డీటెయిల్స్ తెలియదు. ఎక్కడ స్టార్ట్ చేయాలా, ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఏంది, సెలెక్షన్ ప్రాసెస్ ఏంది, ఎన్ని ఇయర్స్ అవుతుంది, అండ్ ఎంత కాస్ట్ అవుతుంది అసలు పైలట్ కావాలి అంటే, ఇవన్నీ ఈ పాడ్కాస్ట్లో డీటెయిల్గా మాట్లాడాను. అండ్ ఈ పాడ్కాస్ట్కి వచ్చిన వాళ్ళు శ్రావ్య రెడ్డి గారు. She is the founder of Aviate Aero Academy. Hi Shravya, first of all, thank you so much for coming on my podcast. Thank you so much for inviting me. Shravya, first basic గా మిమ్మల్ని పిలవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఎవ్రీ స్టూడెంట్ ఇంటర్ అయిపోయినా, గ్రాడ్యుయేషన్ అయిపోయినా, వాళ్ళ బ్రెయిన్లో ఏముంటుందంటే, వాళ్ళ ఫ్యామిలీ నుండి ఏమొచ్చేది ఏంటంటే ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్, ఓకే, ఆర్ సిఏ ఆర్ బిజినెస్, ఇవే జనరల్గా వస్తాయి. కానీ చాలా మందికి పైలట్ కావాలనే ఒక థాట్ ఉంటుంది. అరే చూసిన లైఫ్ స్టైల్ చూసిన చాలా మందికి అది ఒక, అరే ఇలా ఈ జాబ్ చేయాలి అంటే చాలా మంది ఎక్కడ ఆగిపోతారు అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకి ప్రాసెస్ తెలియదు, అసలు ఎలా స్టార్ట్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్, ఎంత కాస్ట్ అవుతుంది. ఫస్ట్ ఆ ఇండస్ట్రీ అనగా చాలా మంది ఎక్కడో ఎన్నో ఉంటారు, 2 CR అవుతుంది, 3 CR అవుతుంది అని అనుకుంటారు. మీరు చెప్పండి, ఒక టీనేజర్ ఇప్పుడే 12th క్లియర్ అయిపోయింది, తను ఒక ఏవియేషన్ ఇండస్ట్రీకి వెళ్ళాలి అంటే ఎంత కాస్ట్ అవుతుంది, ప్రాసెస్ ఏంది? ఓకే, ఫస్ట్లీ ఇక్కడ అందరూ చాలా బిగ్ మిస్కన్సెప్షన్స్ కి గురవుతున్నారు. ఇక్కడ ఎట్లుంటది అంటే, యాజ్ సెడ్ బై యూ, పేరెంట్స్ అందరికి కానివ్వండి, స్టూడెంట్స్ అందరికి కానివ్వండి, ఉన్న ఒక మేజర్ థాట్ ప్రాసెస్ ఏంటంటే, పిల్లలకి అందరికి క్లారిటీగా తెలుసు వాళ్ళు పైలట్ అవ్వాలనుకుంటున్నారని, కానీ వాళ్ళకి ప్రాసెస్ తెలియదు. అట్లనే పేరెంట్స్ ని చూసుకున్నారు అనుకోండి, ఎస్ వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటది, డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి, అందరు చెప్పడం ఎట్లుంటది అంటే చాలా ఎక్కువ పైసలు ఖర్చు అవుతాయి, చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ లైఫ్ తొందర సెటిల్ కాదు.
అండ్ ఒకవేళ ఎయిర్లైన్ షట్ డౌన్ అయితే ఇట్లా లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకుంటారు, కానీ ఇదంతా పెద్ద మిస్కన్సెప్షన్ అని నేను చెప్తాను. ఇప్పుడు ఒక స్టార్టర్ యాజ్ సెడ్ ఒక 12 స్టూడెంట్ ఏవియేషన్ లోకి రావాలి అనుకుంటే గనక వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి. దాంట్లో 2 types ఆఫ్ టెస్ట్ ఉంటాయి శివ, ఒకటి క్లాస్ 2, ఇంకొకటి క్లాస్ 1. ఎందుకు మెడికల్ టెస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది ఎలిజిబిలిటీ అనమాట సిపిఎల్ లైసెన్స్ ఇష్యూ అవ్వడానికి. సో ఇప్పుడు మెడికల్ మీరు ఫిట్ లేరంటే గోయింగ్ అహెడ్ మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసినా దేర్ ఇస్ నో యూజ్. సో ఫస్ట్ మీకు మెడికలీ ఫిట్ ఉన్నారంటే దెన్ స్కై ఇస్ ద లిమిట్ ఫర్ యూ. సో యూ కెన్ స్టార్ట్ యువర్ జర్నీ, యూ కెన్ ఫ్లై యువర్ అవర్స్, దెన్ యూ కెన్ గెట్ యువర్ సిపిఎల్ లైసెన్స్. సో ఈ మెడికల్స్ లో ఏముంటదంటే క్లాస్ 2 మెడికల్స్ ఇస్ లైక్ స్క్రీనింగ్ అనమాట. బేసిక్ టెస్ట్స్ ఉంటాయి దాంట్లో. మీ హైట్ కానీ వెయిట్ కానీ మీ బిఎంఐ చెక్ చేస్తారు, మీ విజన్ టెస్ట్ చెక్ చేస్తారు, హియరింగ్ టెస్ట్ చెక్ చేస్తారు, మీ కార్డియో చెక్స్ ఉంటాయి, రేడియాలజీ టెస్ట్స్ ఉంటాయి, ఈఎన్టీ టెస్ట్స్ ఉంటాయి. సో బేసిక్ లెవెల్లో ఉంటాయి అనమాట క్లాస్ 2 అనేది. సో అది ఎక్కడైనా చేసుకోవచ్చు, మనం ఏ ప్రైవేట్ డయాగ్నోసిస్ సెంటర్ లోనైనా చేసుకోవచ్చు. కానీ ఈ ప్రైవేట్ డయాగ్నోసిస్ సెంటర్స్ కి NABL సర్టిఫికేషన్ ఉండాలి, నేషనల్ అక్రిడేషన్ ఉండాలన్నమాట. సో ఈ టెస్ట్స్ అని వాళ్ళు చేసుకున్న తర్వాత ఆ స్టూడెంట్ అనే వాళ్ళు డాక్టర్ ని అప్రోచ్ అవుతారు. వాళ్ళు DGCA ఎన్లిస్టెడ్ డాక్టర్స్ లో ఉంటారు అనమాట. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో దట్ ఈస్ అ సివిల్ బాడీ. సో ఏవియేషన్ ఇండస్ట్రీ ఉంటది కదా, దానికి అసోసియేటివ్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఎన్లిస్ట్ చేస్తారు డాక్టర్స్ ని, ఒక ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ని. ప్రతి స్టేట్ లో పర్టికులర్ డాక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు అనమాట. సో ఆ డాక్టర్స్ ని స్టూడెంట్ అప్రోచ్ అవుతారు ఈ బేసిక్ టెస్ట్ అయినాక. సో ఆయన చూసుకుంటారు రిపోర్ట్స్ అన్ని, అంతా ఓకే అనుకుంటే ఆయన ఒక ఫామ్ ఇష్యూ చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ CA35 ఫామ్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ అనమాట మెడికల్స్ లో, విచ్ స్టేజ్ దట్ యు ఆర్ మెడికలీ ఎలిజిబుల్, మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అని. ఓకే, సో మెడికలీ ఎలిజిబుల్, ఐ అండర్స్టాండ్ దట్. బట్ ఇప్పుడు 10th అయిన వాళ్ళు స్టార్ట్ చేయాలా, లేకపోతే డిగ్రీ అయిన వాళ్ళు ఈ ఏవియేషన్ ప్రాసెస్ లోకి రావచ్చా, లేకపోతే బీటెక్ గ్రాడ్యుయేషన్? వాట్ ఈస్ ద మినిమం? ఏమన్నా కేటగిరీ ఉంటుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను MBA చేయాలి అంటే పక్కా యూ నీడ్ టు డూ గ్రాడ్యుయేషన్. ఓకే, ఈ ఏవియేషన్ కి వాట్ ఈస్ ద మెయిన్ రిక్వైర్మెంట్? ఏవియేషన్ కి బేసిక్ 10+2 మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఉంటే సరిపోతుంది. సో ఇంటర్మీడియట్ అయిన వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎట్లా అంటే ఇది యాజ్ ఎర్లీ యూ స్టార్ట్, యూ విల్ బి దట్ ఎర్లీ ఇన్ టు ది ఏవియేషన్ మార్కెట్. సో మీరు యాజ్ అ పైలట్ వర్క్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ ఇట్స్ నెవర్ టూ లేట్ ఆల్సో. ఇప్పుడు పేరెంట్స్ చూసుకుంటే, పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో స్టూడెంట్ అనే వాళ్ళకి ఒక బ్యాకప్ ఉండాలని ఎవ్రీ పేరెంట్ అనుకుంటారు. సో ఈ ఇండస్ట్రీ అన్సర్టైన్ అనేది ఒక పెద్ద మిస్కన్సెప్షన్. బట్ స్టిల్ పేరెంట్ అనే వాళ్ళకి ఒక ష్యూరిటీ ఉండాలి. ఇన్ కేస్ ఇప్పుడు జాబ్ లేట్ అయితే ఎట్లా, ఇన్ కేస్ ఏవియేషన్ ఫీల్డ్ బూమ్ అయితే ఎట్లా, సో మళ్ళీ నా పిల్లోనికి ఎట్లా కెరియర్, నా పిల్లకి ఎట్లా కెరియర్ పిల్లలకి ఎలా ఫర్దర్ గా యూస్ఫుల్ అవ్వాలి అనే దానికి వాళ్ళు డిగ్రీ చేపిస్తారు, బీటెక్ కూడా చేపిస్తారు. సో I would say an interesting example ikkada. I had a student, she was like literally 40+ years. 40? Yes. Okay. She wanted to become a pilot. ఆ urge ఎంత ఉండిందంటే ఆవిడకి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. 40 years కి she's come to our academy, she took classes, she passed all the subjects and currently she's flying. So age అనేది ఒక నంబర్, ప్యాషన్ ఉంటే మాత్రం. Correct. బట్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మీరు ఇండస్ట్రీలో వర్క్ చేయాలనుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి లిటిల్ డిఫికల్ట్. ఒక ఎయిర్లైన్స్ వాళ్ళకి ఏంటంటే ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది, ఒక పర్టికులర్ ఏజ్ వరకు మనము తీసుకోవాలి అనేది. బట్ కరెంట్ ఇప్పుడున్న జనరేషన్ లో, ఇప్పుడున్న సినారియోలో ఏంటంటే ఏజ్ బ్యారియర్ కూడా ఎక్కువ పెంచేసినారు. ఇంతకు ముందు వరకు 30 వాజ్ ద లిమిట్, బట్ ఇప్పుడు 35 వరకు కూడా తీసుకుంటున్నారు ఎయిర్లైన్స్ వాళ్ళు. సో యూ క్యాన్. అండ్ ఇక్కడ నేను ఆపర్చునిటీస్ మాట్లాడితే, ఎగ్జాంపుల్ జనరల్ గా, ఐ మీన్ ఓవరాల్ చూస్తే ఇప్పుడు ఒక ఎయిర్లైన్స్ కి ఎంత మంది పైలట్స్ అవసరం ఉంటుంది? ఒక ఫ్లైట్ కి 2 పైలట్స్ ఉంటారు. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 lakh, ఎగ్జాంపుల్ 1000 స్టూడెంట్స్ వచ్చారు. 1000 స్టూడెంట్స్ కి ఎంత మంది ప్లేస్మెంట్స్ వస్తుంది, ఎంత మంది అని లైక్ పైలట్స్ ని తీసుకుంటారు, హైర్ చేసుకుంటారు వీళ్ళు? ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఆన్ ఫీల్డ్ వచ్చింది అనుకోండి, మినిమం ఒక 12 to 15 పైలట్స్ రిక్వైర్ అవుతారు. ఎందుకంటే ఒక ట్రిప్ కి 2 పైలట్స్ ఉంటారు, మళ్ళీ రిటర్న్ ట్రిప్ కి ఇంకొక 2 పైలట్స్ కావాల్సి వస్తాయి. సో అట్లా ఒక ఎయిర్ క్రాఫ్ట్ మీకు మినిమం ఒక 3 to 4 ట్రిప్స్ వేసినా కూడా పర్టికులర్ డెస్టినేషన్స్ కి, మీకు అక్కడనే ఒక రోజుకి ఒక ఎయిర్ క్రాఫ్ట్ కి మనకు ఆల్మోస్ట్ 14-15 పైలట్స్ అక్కడనే అవుతున్నారు. సో స్కోప్ అనేది ఎస్, ఇట్ ఈస్ వెరీ మచ్ హై. ఓకే,
అండ్ నేను ఎక్కడో విన్నాను, ఒక ఫ్లైట్ పైలట్ కి what is the minimum, I mean what is the maximum age of retirement? Typically I would say 60-65 years, but it depends on the airlines. 60 to 65. Yes. Okay. అందుకే చెప్పాను కదా, as early you start you will be that early into the market, so మీ సస్టైనబిలిటీ లాంగ్ టర్మ్ ఉంటుంది. Okay. So yeah. Okay, so medical అయిపోయింది కదా. ఎగ్జాంపుల్ లెట్స్ టాక్ అబౌట్ ద సబ్జెక్ట్. సో ఎగ్జాంపుల్ అకాడమీలో జాయిన్ అయ్యాను, ఏవియేషన్ అకాడమీలో జాయిన్ అయ్యాను. ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది, ఎన్ని మంత్స్ పడుతుంది, ఎన్ని ఇయర్స్ అవుతుంది ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడానికి? ఓకే, 6 కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి శివ DGCA ఎగ్జామ్స్ లో. సో దాంట్లో ఫస్ట్ మెట్రాలజీ ఉంటుంది. మెట్రాలజీ ఏంటంటే వెదర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ ఏవియేషన్. సో ఒక పైలట్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని ఫ్లై చేయాలంటే హీ హాస్ టు అండర్స్టాండ్ ది వెదర్. సో ఈ మెట్రాలజీ సబ్జెక్ట్స్ లో మీరు క్లౌడ్స్, ప్రెషర్స్, స్టార్మ్స్, విండ్, నా తర్వాత మీకు మాన్సూన్ ప్యాటర్న్స్ ఎట్లుంటాయో నేర్చుకుంటారు అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ సబ్జెక్ట్. అలాగే మీరు ఎయిర్ నావిగేషన్ ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ సబ్జెక్ట్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఇందులో దే విల్ టీచ్ యూ హౌ టు ప్లాన్ అండ్ గైడ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్. ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో ఎయిర్పోర్ట్ కి ఎలా వెళ్ళాలి అనేది చెప్తారనమాట. సో దీంట్లో మీకు బేసిక్ గా టాపిక్స్ అనేది విండ్ ప్లానింగ్ గురించి, ఫ్లైట్ మ్యాపింగ్ గురించి, రేడియో ఇన్స్ట్రుమెంట్స్ గురించి, మీకు రేడియో నావ్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మీకు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి రెగ్యులేషన్స్ ఉంటుంది. రెగ్యులేషన్స్ ఇస్ నథింగ్ బట్ రూల్స్. దే ఆర్ యాక్చువల్లీ మేడ్ బై DGCA. సో ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని లీగల్ గా సేఫ్ గా ఎలా తీసుకెళ్లాలనేది ఈ సబ్జెక్ట్ లో చెప్తారు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎలా ఉంటుందంటే యూ లర్న్ అబౌట్ లైసెన్సింగ్ రూల్స్, మీకు ఎయిర్ స్పేస్ రూల్స్ ఉంటాయి, సేఫ్టీ రెగ్యులేషన్స్ ఉంటాయి, కార్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ టాపిక్స్ మీకు రెగ్యులేషన్స్ లో కవర్ అవుతాయి. టెక్నికల్ జనరల్ అని ఇంకొక సబ్జెక్ట్ ఉంటుంది. ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్. ఇందులో ఏంటంటే అసలు ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఎలా పనిచేస్తుంది, అసలు ఇన్సైడ్ ఆఫ్ ఎన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎలా ఉంటది, దాని మెకానిజమ్స్ దగ్గర నుంచి మీకు అన్ని ఉంటాయి అన్నమాట. సో ఇందులో మీకు చెప్పాలంటే లైక్ యువర్ మోర్ ఆన్ ఫ్యూయల్ సిస్టమ్స్ గురించి, ఇంజిన్స్ గురించి, ప్రెషరైజేషన్ ఎట్లుంటది, ఆ సబ్జెక్ట్స్ గురించి మీకు కవర్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఎయిర్ స్పెసిఫిక్, టెక్నికల్ స్పెసిఫిక్ అంటారు. సో ఆ సబ్జెక్ట్ లో ఏంటంటే మీరు ఒక ఎయిర్ క్రాఫ్ట్ గురించి, ఇప్పుడు మీరు ఫ్లై చేసే ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో దాని స్పెసిఫికేషన్స్, దాని వెయిట్ ఎంత తీసుకోగలుగుతుంది, దాని పర్ఫార్మెన్స్ ఏంటిది, దాని సేఫ్టీ ప్రోటోకాల్ ఎట్లుంటది, ఆ ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన స్టడీస్ అన్ని దాంట్లో ఉంటాయి. అండ్ లాస్ట్ ఇస్ RTR. సో ఈ RTR ఏంటంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఇట్స్ అ లైసెన్స్ టు a pilot to talk in the sky. So without that you can't talk to an ATC in the ground. So దాంట్లో మీరు ఎమర్జెన్సీ కాల్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు, రేడియో కమ్యూనికేషన్స్ ఎట్లుంటాయి, మీరు ATC తో ఎట్లా కాన్వర్సేషన్ చేస్తారు అనేది ఈ సబ్జెక్ట్ లో ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారు? ఈ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కండక్ట్ చేస్తారు. అంటే వాళ్ళ బోర్డు నుండి అవుతుంది? yes, వాళ్ళ బోర్డు నుంచి అవుతాయి. ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్ వెళ్ళాను, ఎగ్జాంపుల్ మీ ఇన్స్టిట్యూట్ తీసుకోండి. మీ ఇన్స్టిట్యూట్ లో చదువుకున్న స్టూడెంట్స్ కి సర్టిఫికేషన్ ఎక్కడ నుండి వస్తుంది? అక్కడ నుండి వస్తుంది? yes, DGCA నుంచి వస్తుంది. ఎగ్జామ్స్ మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ కి మీకు ఏదైతే ట్యూటరింగ్ ఉంటది కదా అవన్నీ అకాడమీ వాళ్ళు చెప్తారు, కానీ ఎగ్జామ్స్ అనేది మనం స్టూడెంట్ DGCA దగ్గర నుంచి రాస్తారు. సో DGCA ఎలా అంటే 2 types ఆఫ్ ఎగ్జామ్స్ పెడుతుంది అనమాట. ఒకటి రెగ్యులర్ ప్యాటర్న్ లో, ఇంకొకటి ఆన్ డిమాండ్ ప్యాటర్న్ లో. రెగ్యులర్స్ ఏంటంటే ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ లైక్ 4 to 5 times in a year జరుగుతుంది. నోటిఫికేషన్స్ మనకు DGCA వాళ్ళు రిలీజ్ చేస్తారు. స్టూడెంట్ ఆ నోటిఫికేషన్ చూసుకొని ఎన్రోల్ చేసుకోవాలి ఎగ్జామ్ కి. సో ఈ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఏంటంటే ఎవ్రీ మేజర్ సిటీలో ఉంటాయి స్లాట్స్. అండ్ ఆన్ డిమాండ్ ఏంటంటే ఓన్లీ ఫ్యూ సిటీస్ విల్ హ్యావ్ దట్ స్లాట్స్. ఎగ్జాంపుల్ ఒక నార్మల్ స్టూడెంట్ ఉన్నాడు అని ఈ సబ్జెక్ట్ లోకి వెళ్ళిండు, ఏవియేషన్ ఇండస్ట్రీలోకి వెళ్ళిండు. ఓకే, ఈ ఎగ్జామ్స్ అటెండ్ చేసిండు, కానీ ఎగ్జామ్స్ లలో క్వాలిఫై అవుతలేడు. ఈ వేస్టెడ్ 2 years 3 years వేస్ట్ చేసిండు. ఇక్కడ ఆయనకి గ్రాడ్యుయేషన్ రాలేదు అండ్ ఇది కూడా క్రాక్ కాలేదు. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు బేసిక్ గా ఇంట్లో వాళ్ళది ఏముంటది అంటే, మెయిన్ కాన్సెప్షన్ ఏముంటది అంటే, నువ్వు ఏదేమన్నా చెయ్యి కానీ డిగ్రీ అయితే కంప్లీట్ చేయి, సో దట్ ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు మీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ అటెండ్ చేసారు కానీ ఎగ్జామ్స్ క్వాలిఫై కాలేడు. ఓకే, 3-4 years అయిపోయింది, మళ్ళా గ్రాడ్యుయేషన్ చేయాలనే ఇంట్రెస్ట్ రాదు. ఇప్పుడు ఆయన ఏం చదువుకున్నా చూస్తే ఇంటర్మీడియట్ ఉంటది, గ్రాడ్యుయేషన్ అనే సర్టిఫికేట్ ఉండదు. చాలా మంది గ్రాడ్యుయేషన్ ఎందుకు చేస్తారు అంటే
అదొక మినిమం గ్యారంటీ ఎడ్యుకేషన్ అని అంటారు. ఎస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సిఏ Stand వాళ్ళు by. చూసుకోండి, సిఏ కూడా అది ఇంటర్మీడియట్ తర్వాత సిఏకి క్వాలిఫై అవుతాడు, సిఏ ఎగ్జామ్స్ రాస్తారు. బట్ ఎవ్రీ స్టూడెంట్స్ సిఏ దిల్ ఆల్సో డూ అ డిగ్రీ, ఎందుకంటే బ్యాకప్ కోసం. ఎస్ ఎగ్జాంపుల్ మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత వాళ్ళు గ్రాడ్యుయేషన్ కూడా చేయవచ్చా, లేకపోతే గ్రాడ్యుయేషన్ లేకున్నా దీనిలో క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఏమున్నాయి? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్, ఐ వుడ్ సే. నేను జనరల్ గా పిల్లలకి ఏం చెప్తా అంటే, ఇక్కడ అకాడమీలో మీరు చదువుకుంటున్నంత సేపు మీరు ఓపెన్ స్కూల్లో డిగ్రీస్ కూడా చేయొచ్చు. సో మీరు చెప్పింది కూడా కరెక్టే, గ్రాడ్యుయేషన్ అనేది ఒక బ్యాకప్ ప్లాన్ ఉండాలి. సో దీంట్లో ఎట్లా అంటే 12th అయిపోయిన వెంటనే ఇస్ అ మినిమం ఎలిజిబిలిటీ. సో ఈ ఎలిజిబిలిటీ తీసుకొని మీరు మీ జర్నీ స్టార్ట్ చేయొచ్చు ఏవియేషన్ లో. కానీ అట్ ది సేమ్ టైం మీరు గ్రాడ్యుయేషన్ కూడా చేసి దాని తర్వాత రావచ్చు, జాబ్స్ చేసి దాని తర్వాత కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్, ఐ వుడ్ సే. బట్ మై సజెషన్ ఇస్ ఎస్, మీరు ఈ కోర్స్ చేస్తూ కూడా మీరు సైమల్టేనియస్ గా యూ కెన్ టేక్ అ డిగ్రీ కోర్స్ యాజ్ వెల్. ఓకే, ఇంకోటి చాలా మందికి ఏం డౌట్ ఉందంటే, ఈ ఏవియేషన్ ఇండస్ట్రీలో టైం అండ్ మనీ, ఎంత టైం అవుతుంది మొత్తం అయిపోయడానికి, మనీ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? ఓకే, టు బి వెరీ అప్ ఫ్రంట్ అండ్ ట్రాన్స్పరెంట్, మీకు ఇక్కడ 2 to 3 years టైం పడుతుంది. రైట్, ఒక స్టూడెంట్ నాకు 12th కంప్లీట్ చేసుకొని వచ్చారు అనుకోండి, వాళ్ళకు మినిమం ఒక 2 to 3 years పడుతుంది పైలట్ అవ్వడానికి. ఓకే, ఎందుకంటే బ్రేక్ ఇట్ starting డౌన్, నుంచి. లైక్ ఎగ్జామ్ ఎప్పటి వరకు కంప్లీట్ చేయొచ్చు, లైసెన్స్ Okay. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు? ఫైన్, సో లెట్స్ స్టార్ట్ విత్ మెడికల్స్. ఓకే, సో మెడికల్స్ కి మీకు హార్డ్లీ ఒక 1 day టైం పడుతుంది. మెడికల్స్ ఇష్యూ అయిపోతాయి, okay. మీరు స్టార్ట్ చేసుకోవచ్చు గ్రౌండ్ క్లాసెస్. ఓకే, గ్రౌండ్ క్లాసెస్ నేను చెప్పాను కదా, మీకు 6 subjects ఉంటాయి. ఆ 6 subjects కి మినిమం 6 to 6.5 months ట్రైనింగ్ సరిపోతుంది క్లాసెస్ తీసుకోవడానికి. ఓకే. సో ఎలా ప్లాన్ చేస్తాం అంటే, జనరల్ గా మా అకాడమీలో మేము ఫస్ట్ 3 subjects తీసుకుంటాం. మెట్రాలజీ, నావిగేషన్ అండ్ రెగ్యులేషన్స్, ఈ 3 subjects ప్యారలల్ గా చెప్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ 2.5-3 months లో మీకు ఈ 3 పేపర్స్ ఈ సబ్జెక్ట్ కి కావాల్సిన కంప్లీట్ ట్రైనింగ్ అనేది అయిపోతుంది. ఓకే, సో దాని తర్వాత వాళ్ళు ప్రిపేర్డ్ ఉంటారు రెగ్యులర్ ఎగ్జామ్ రాయడానికి. ఓకే. సో ఒక స్టూడెంట్, మేము ప్రతి ఒక్క స్టూడెంట్ ని వాళ్ళు పెట్టే స్టూడెంట్ ని మేము ఎలా అనలైజ్ చేస్తామంటే, వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళ ఎగ్జామ్ రాయొచ్చు అనుకుంటే మేము వాళ్ళని ఎగ్జామ్ కి ఎన్రోల్ చేసిస్తాము. ఓకే, సో వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ మేము మళ్ళీ 3 subjects స్టార్ట్ చేస్తాము. ఓకే. సో ఇట్స్ లైక్ మినిమం ఒక అది 6 మన months. ఇష్టం ఉంటుందా ఎన్నంటే ఎగ్జామ్స్ రాయడం? లైక్ నేను ఒకటే ఎగ్జామ్ రాయాలనుకుంటే నేను ఒకటే రాయొచ్చు? ఒకటే రాయొచ్చు, ఎస్. ఓకే. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. సో ఐ మీన్ జనరల్లీ ఎగ్జామ్స్ అంటే ఎట్లా ఉంటాయి అంటే, అట్ ఎ టైం 6 subjects ఉంటాయి. ఇప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను అనుకో, డిగ్రీలో 6 subjects ఉన్నాయి అనుకోండి, ఒక నోటిఫికేషన్ వస్తుంది, లైక్ మార్చ్ లో ఎగ్జామ్స్ ఉంటాయి, డేట్స్ అని చెప్తారు. అట్లా ఉంటుందా, లేకపోతే వీ నీడ్ టు పిక్ అండ్ చూస్, నేను ఈ ఎగ్జామే రాస్తాను? ఓకే, వీ నీడ్ టు పిక్ అండ్ చూస్ ఈ ఎగ్జామ్ రాస్తాము అని యాక్చువల్ గా. ఓకే, యా. సో మీకు ఎట్లుంటది అంటే, ఎగ్జామ్ డేట్స్ అనేవి మీకు ముందే ఇష్యూ చెయ్యరు. ఓకే. ఫస్ట్ మీకు అసలు ఈ స్లాట్ అనేది పడుతుంది. ఇప్పుడు రెగ్యులర్స్ కానివ్వండి, మీకు రెగ్యులర్ షెడ్యూల్ వచ్చింది అనుకోండి, మీరు లాగిన్ చేసుకుంటారు. లాగిన్ చేసుకున్నాక మీకు అక్కడ పేపర్స్ వస్తాయి. మీరు ఏ పేపర్ చూస్ చేసుకోవాలనుకుంటున్నా ఆ పేపర్ చూస్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, మీకు 1 week ముందు మీకు డేట్స్ ఇష్యూ చేస్తారు. ఓకే. మీకు స్లాట్ అనేది ఉంటది, ఈ 20th to 26th మీకు ఎగ్జామ్ ఉంటది, హైదరాబాద్ లో ఇస్తారు. కానీ మీరు పెట్టుకున్న ఎగ్జామ్ పేపర్, ఫర్ ఎగ్జాంపుల్ మెట్రాలజీ, ఆ పేపర్ ఆ 21st to 26th లోపల ఎప్పుడన్నా రావచ్చు నాకు. అది ఏ సెంటర్ లోనైనా పడవచ్చు నాకు. లొకేషన్ నేను చూస్ చేసుకుంటున్న హైదరాబాద్ కాబట్టి అది ఏ సెంటర్ లోనైనా రావచ్చు. ఓకే. సో అలా మీరు 1 paper చూస్ చేసుకుంటారా, ఆల్ ద 6 papers చూస్ చేసుకుంటారా, అది మీ ఇండివిజువల్ గా స్టూడెంట్ పైన ఉంటది. ఓకే. ఎస్. సో ఈ 6 months కావచ్చు, ఎన్ని మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది? రెగ్యులర్స్ అనేది ఎవ్రీ 3 months కి స్కెడ్యూల్ రిలీజ్ అవుతుంది. సో ట్రైనింగ్ అనేది 6 subjects కి 6 months పడుతుంది, టిపికలీ 6 months. ఎన్ని మార్క్స్ ఉంటాయి? ఎన్ని మార్క్స్ కి ఎంత క్వాలిఫై అవ్వాలి? వెల్, ఇక్కడ ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్, ఇక్కడ 70% మార్క్స్ వస్తేనే పాస్ అయినట్టు. ఓకే. ఇదేంటంటే కంప్లీట్లీ MCQ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి శివ. సో దీంట్లో 70% రావాలి వాళ్ళకి. 70 marks వస్తేనే పాస్ అయినట్టు. ఓకే. ఇప్పుడు క్వాలిఫై కాకపోతే మళ్ళీ రాసుకోవచ్చు ఎగ్జామ్. రీరైట్. yes, you can rewrite. ఓకే. ఎన్ని మంత్స్ తర్వాత? 2 months, 3 months? సో దీనికి ఎగ్జామ్ అనేది మీరు ఒకసారి అటెంప్ట్ చేశారు అనుకోండి, దెర్ ఇస్ అ కూల్ ఆఫ్ పీరియడ్ కాల్ దట్ సమ్వేర్ అరౌండ్ 45 days ఉంటుంది. ఓకే. సో అది మీరు రెగ్యులర్ కి ఎగ్జామ్ పేపర్ రాసుకున్నా, ఆన్ డిమాండ్ ఎగ్జామ్ పేపర్ రాసుకున్నా, మీరు ఒకవేళ పాస్ అవ్వకపోతే 45 days ఉన్న తర్వాతనే మీరు నెక్స్ట్ అటెంప్ట్ కి ఆ పేపర్ బుక్ చేసుకోగలుగుతారు. ఓకే. ఈ ట్రైనింగ్ కి ఎంత కాస్ట్ అవుతుంది?
ఓన్లీ సబ్జెక్ట్స్ కి ట్రైన్ కావడానికి? సి ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ అకాడమీస్. ఓకే. ఒక అకాడమీ మీకు 3 lakhs కోట్ చేస్తుంది, ఇంకొక అకాడమీ మీకు 150 కూడా కోట్ చేస్తుంది. కానీ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారా లేదా అనేది ఖచ్చితంగా మీరు మ్యాండేట్ గా చూసుకోవాలి. సి ఇప్పుడు మీరు మీరు అంటున్నారు క్లియర్ గా ఇన్స్ట్రక్టర్ చూసుకోవాలని. ఈ ఇండస్ట్రీ కొత్త చాలా మందికి. ఎస్, ఎట్లా చూసుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్తాను ఈయన తీసుకొచ్చి ఈయన ఇన్స్ట్రక్టర్ అంటారు. మనకి ఎట్లా ఐడెంటిఫై అయ్యేలా ఈయన బెస్ట్ ఇన్స్ట్రక్టర్ అని? సో శివ, మీకు ఎలా ఉంటది అంటే ఒక అకాడమీ బాగుంది బాగాలేదు అనే దాని గురించి ఎలా మీరు జడ్జ్ చేయగలుగుతారు అంటే, యాజ్ సెడ్ ఇన్స్ట్రక్టర్స్ మంచిగా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉన్నారంటే బయట జస్ట్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసి కూడా ఫ్లయింగ్ కాకుండానే వాళ్ళు వచ్చి గ్రౌండ్ స్కూల్స్ లో క్లాసెస్ చెప్తున్నారు. వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంటది? వాళ్ళకి అసలు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండదు. జస్ట్ ఏదో థియరీ చదువుకున్నామా, వచ్చేసామా, సబ్జెక్ట్స్ లో క్లాసెస్ చెప్తున్నామా, బయటికి చెప్పరు కదా పేరెంట్స్ కి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద పాయింట్. అది మీరు మాట్లాడితే మీకు తెలిసిపోతుంది ఇన్స్ట్రక్టర్ తో. తెలుస్తుంది. ఆ ఇన్స్టిట్యూట్ పెట్టిరంటే దే ఆర్ వెల్ వర్స్. అంటే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉండి వాళ్ళు ఎట్లా మాట్లాడాలో వాళ్ళకి తెలిసే ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నా బ్రదర్ ని తీసుకొని పోయినా, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అంటే వెరీ స్మూత్ గా మాట్లాడతారు. మేము మంచి చేసినాం, ఇది చేసినాం, నా దగ్గర ఎంత మంది ఉన్నారు, దే కెన్ ఫేక్ ఇట్ అప్. ఓకే, ఈజీలీ ఫేక్ అప్ చేస్తారు. ఐ డోంట్ హ్యావ్ ఎ గ్రౌండ్ రియాలిటీ. నేను ఆ పర్సన్ ని జడ్జ్ చేయాలి, ఆ ఇన్స్టిట్యూట్ ని జడ్జ్ చేయాలి అంటే మెయిన్ కీ ఎలిమెంట్స్ ఏం తీసుకోవాలా? లైక్ ఇజ్ ఇట్ ఎంతమంది ప్లేస్ అయ్యారో చూసుకోవాలా, ఎంతమంది పాస్ అయ్యారో చూసుకోవాలా, లేకపోతే అకాడమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడాలా? వాట్ ఐ నీడ్ టు సీ ఫస్ట్లీ మీరు చూసుకోవాల్సింది వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటున్నారు అనేది. ఎందుకంటే కేర్ అనేది జాయిన్ అయిన తర్వాత వస్తుంది కదా. ఎస్, ఇప్పుడు నేను మనీ కట్టేది నేను జాయిన్ కాలేను. నేను మనీ కట్టిన తర్వాత వాడు చెత్త చెప్పినా మంచి చెప్పినా నాకు ఏం ఫరక్ పడుతుంది? ఐ కెనాట్ గో బ్యాక్ టు అదర్ ఇన్స్టిట్యూట్. ఓకే, మీరు ఏమంటారు? వచ్చిన తర్వాత వాడు ఎట్లా చెప్తున్నంటే, వాడు వచ్చిన తర్వాత నో వన్ గివ్ షిట్ ఏమనుకుంటారు, ఫస్ట్ వేస్ట్ ఇన్స్టిట్యూట్ కి వచ్చిన అనే థాట్ వస్తుంది. ఓకే, ఇనిషియల్ అనేది తెలియాలి దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని. ఒక ఇన్స్టిట్యూట్ బాగుంది అంటే వాళ్ళు అప్ ఫ్రంట్ గా మీకు అన్ని నిజాలు చెప్తారు శివ. ఫస్ట్లీ మీకేదో మీరు ఇక్కడ జాయిన్ అవ్వండి, మీకు అక్కడ జాయిన్ అవ్వండి, మేము అన్ని కేర్ తీసుకుంటామని చెప్తారు స్టార్టింగ్ లోనే. కానీ ఒక ఇన్స్టిట్యూట్ కి మీరు వెళ్ళినప్పుడు మీరు మాట్లాడే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్ గా మీకు ట్రాన్స్పరెంట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా లేదా అనేది మీరు చూడాలి. ఇప్పుడు మీరు అడిగే ప్రతి క్వశ్చన్ కి వాళ్ళు ఆన్సర్ చెప్పేటట్టు ఉండాలి. లేదు ప్రతిసారి మా దగ్గర జాయిన్ అవ్వండి మేము చూసుకుంటామంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ షూర్. బికాస్ వాళ్ళు రన్ చేసే మెకానిజం ఎట్లుంటదంటే వాళ్ళకు ఓన్లీ మీరు ఒక సేల్స్ టికెట్, మీరు జాయిన్ అవ్వడం, మీరు అడ్మిషన్ అవ్వడమే ఇంపార్టెంట్. దాని తర్వాత బ్యాక్ ఎండ్ పిక్చర్ చాలా ఉంటది. సో ఇప్పుడు ఒక పేరెంట్ గానీ ఒక స్టూడెంట్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కన్నా గ్రౌండ్ రియాలిటీ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని మీరు బిలీవ్ చేయడం మంచిది అనేది నా సజెషన్. ఇప్పుడు మార్కెట్ లో చాలా మంది ఉన్నారు, కూర్చోబెడతారు. ఒక సిపిఎల్ అయిపోయిన స్టూడెంట్ ని తీసుకొచ్చి కూర్చోబెడతారు కౌన్సిలింగ్ కి. వాళ్ళు ఆ డ్రెస్ ని ఆ అటైర్ ని చూసేసి పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ అయినా స్టూడెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయినా there's no point in it because అది జస్ట్ మీకు అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు మీకు అడ్మిషన్ చేపించడానికి. కానీ ఎవరైతే మీకు అప్ ఫ్రంట్ గా గ్రౌండ్ రియాలిటీ చెప్తారు చూడండి, మీరు ఒకవేళ మెడికల్స్ లో ఫెయిల్ అయితే మీకు ఏం చేయాలి, మీరు గ్రౌండ్ సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయితే ఏం చేయాలి, మీరు ఫ్లయింగ్ కి ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎంత అవుతుంది అని మీకు పెన్ టు పెన్ రాసి ఇచ్చిన వాళ్ళు అదర్ ప్రాపర్ ఇన్స్టిట్యూట్ దే ఆర్ రన్నింగ్. ఐ వుడ్ సే దట్ నా ఇన్స్టిట్యూట్ అనే కాదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నారు కదా 3 lakhs అవుతుంది, 1.5 lakh అవుతుంది, అంతే ఖర్చు అవుతుందా పైలట్ అవడానికి? దాని తర్వాత ఏం ఖర్చు ఉంటుంది? నో, నేను ఏదైతే మీకు 3 lakh 4 lakh అని చెప్పానో అది ఓన్లీ ఫర్ గ్రౌండ్ స్కూలింగ్. సో దట్ లాస్ట్ గ్రౌండ్ స్కూలింగ్ కి మీకు 1.5 నుంచి కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మీరు బేసిక్ సిపిఎల్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి ఎటువంటి టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా వాళ్ళు కోడ్ చేసేది తక్కువనే ఉంటది. మీకు 60,000 కి కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు, 90,000 కి కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు అన్ని సబ్జెక్ట్స్. కానీ వాళ్ళకంటూ ఎటువంటి నాలెడ్జ్ ప్రాపర్ గా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు, ఏదో థియరీ నాలెడ్జ్ వరకు వాళ్ళకు ఉంటుంది. అదే మీరు ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్ళి క్లాసెస్ తీసుకున్నారు అంటే వాళ్ళకంటూ ఒక ప్రాపర్ స్కేల్ ఉంటుంది, రైట్? సో వాళ్ళు దాంట్లో ఫిట్ అయ్యారు అంటే డెఫినెట్ గా వాళ్ళ ఛార్జింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్ కెన్ వేరీ 1.5 నుంచి 2 lakh 3 lakh 4 lakh కూడా ఛార్జ్ చేసే వాళ్ళు ఉంటారు. సో we'll put very simple. I mean, ఒక్కొక్కటి it's taking a much time. So I'll put it in a very simple way.
ఎగ్జాంపుల్ ఇది అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది, గ్రౌండ్ లెవెల్ పాస్ అయిపోయింది, దాని తర్వాత వాట్ ఈస్ ద ప్రాసెస్ అంటే ఎక్కడికి వెళ్తాడు, ఓకే లైక్ హౌ మెనీ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత ఫ్లైట్ ఎప్పుడు నడతారు. జనరల్ గా చాలా మంది అంటారు సిపిఎల్ లైసెన్స్ రావడానికి వాట్ ఈస్ ద కీ ఎలిమెంట్స్. ఓకే, సో వన్స్ సబ్జెక్ట్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఫ్లయింగ్ చేసుకోవాలన్నమాట. ఒక సిపిఎల్ హోల్డర్ కి 200 hours ఆఫ్ ఫ్లయింగ్ ఉండాలి ఒక ఎయిర్ క్రాఫ్ట్ పైన సిపిఎల్ రావాలంటే. ఎస్, సో 200 hours ఫ్లయింగ్ అనేది జరగాలి ఒక ఎయిర్ క్రాఫ్ట్ పైన. కోర్ సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత యూ నీడ్ 200 hours ఆఫ్ ఫ్లయింగ్. ఎస్, ఓకే, దానికి సిపిఎల్ వస్తుంది. ఈ 200 hours అని ఉన్నారు కదా, ఇది ఎక్కడ పోయి నేర్చుకోవాలి అంటే దానికి కూడా మీరు హెల్ప్ చేస్తారా? ఈ 1.5 lakh లోనే అది వస్తుందా, లేకపోతే దానికి ఏంది ప్రాసెస్? ఫస్ట్ మీరు 200 hours ఫ్లై చేయాలంటే మీరు ఒక FTO లో జాయిన్ అవ్వాలి. FTOs ఆర్ నథింగ్ బట్ ఫ్లయింగ్ స్కూల్స్, శివ. ఓకే, సో ఈ ఫ్లయింగ్ స్కూల్స్ అనేది మనకు ప్రతి చోట ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, అబ్రాడ్ లో కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ ఫ్లయింగ్ అనేది ఎలా చూస్ చేసుకోవాలంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ బడ్జెట్, ఓకే, టైమ్ లైన్స్, ఓకే, కెరియర్ ప్లాన్స్. ఓకే, ఇప్పుడు ఈ 3 ఫ్యాక్టర్స్ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా తీసుకున్నారు అనుకోండి మీరు, ఇండియాలో ఏంటంటే స్టూడెంట్ రేషియో ఎక్కువగా ఉంది, స్కూల్స్ తక్కువగా ఉన్నాయి. ఒక పర్టిక్యులర్ స్కూల్ మీరు తీసుకున్నారు అనుకోండి, దాంట్లో మీకు దొరికే ఎయిర్ క్రాఫ్ట్స్ మేబీ హార్డ్లీ 5 వర్కింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు అదే అకాడమీలో మీరు 100 స్టూడెంట్స్ ని పెట్టుకున్నారు అనుకోండి, రేషియో ఎలా ఉంది, ఒక ఎయిర్ క్రాఫ్ట్ కి 10 మంది ఉన్నారు స్టూడెంట్స్. సో మీకు టైం అనేది ఎక్కువ పడుతుంది. దో మీకు కాస్ట్ బడ్జెటింగ్ తక్కువ ఉన్నా టైం స్పాన్ అనేది మీకు ఎక్కువ అయిపోతుంది ఇండియాలో. సో ఎయిర్ క్రాఫ్ట్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది, వెదర్ డిలేస్ ఎక్కువ ఉంటాయి, అట్ ది సేమ్ టైం టైం డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇండియాలో చేయాలంటే మైండ్ లో ఫిక్స్ చేసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే మినిమం ఒక 18 months to 24 months పడుతుంది అనేది అయితే కంపల్సరీ మైండ్ లో పెట్టుకోవాలి. 200 hours కంప్లీట్ చేయడానికి. ఎస్, మీరు ఇందాక అన్నారు కదా హైదరాబాద్ లో, ఐ మీన్ ఇండియాలో తక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఓన్లీ 5-6 types ఉన్నాయి అన్నారు. అంటే ఎలాంటి ఇస్తారు మనకి టు ఫ్లై? అంటే కమర్షియల్ ఇవి ఇస్తారా, లేక ఎయిర్ బస్ అని అంటారు అలాంటివి ఇస్తారా, లేకపోతే ఎలాంటివి ఉంటాయి ట్రైనింగ్ వాళ్ళకి? ఎయిర్ బస్, బోయింగ్స్ అనేవి కమర్షియల్ ఎయిర్లైన్స్ అన్నమాట. ఓకే, మీరు ట్రావెల్ చేయడానికి యూజ్ చేసేది ఈ ఎయిర్లైన్స్, ఎయిర్ బస్ కానివ్వండి, బోయింగ్ కానివ్వండి. ఓకే, ట్రైనింగ్ టైంలో ఏంటంటే మీకు డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. సెస్నా 152, సెస్నా 172, అండ్ మల్టీ వెళ్తే కనుక డైమండ్ 142 ఉంటుంది అనమాట. పైపర్స్ ఉంటాయి, టెక్నామ్స్ ఉంటాయి. ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఒక స్టూడెంట్ ఫ్లై చేయడానికి ఈ 200 hours ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ పైన వాళ్ళు ఫ్లై చేస్తారు. ఓకే, మీరు ఇందాక అన్నారు కదా ఈ ఇన్స్టిట్యూట్ కి పోవాలా, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అని. సో ఆన్ వాట్ బేసిస్ మనము ఏ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటే అరే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది ఇది నేర్చుకుంటే ఈజీ ఉంటుందని అట్లా సెలెక్ట్ చేసుకుంటామా, లేకపోతే ఎవ్రీ ఇన్స్టిట్యూట్ హాస్ సేమ్ ఎయిర్ క్రాఫ్ట్స్? మాక్సిమం ఇన్స్టిట్యూట్స్ కి FTOs కి సెస్నాసే ఉంటాయి. సెస్నాస్ ఏంటంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి అన్నమాట. వెరాజ్ డైమండ్ మీరు వెళ్తే గనక ఇట్స్ మోర్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ ఉంటుంది దాంట్లో, సో కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటది. ఓకే, మనం ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలి దాంట్లో నేర్చుకోవాలంటే. ఎస్, ఒక ఫ్లయింగ్ స్కూల్ మీకు ఎక్కువ కోట్ చేస్తుంది. డైమండ్ తీసుకున్నారు అనుకోండి ఎక్కువ కోట్ చేస్తుంది ఫీజు మీకు. అదే సెస్నాస్ ఉన్న స్కూల్ చూసుకోండి మీకు తక్కువ కోట్ చేస్తారు. సో దట్స్ ద డిఫరెన్స్. ఇవన్నీ DGCA లోనే ఉన్నాయి. అండర్ దీంట్లో ఉంటాయి. ఒక ఫ్లయింగ్ స్కూల్ ఒక FTO ఉంది, ఒక FTO ఉందంటే వాళ్ళు DGCA లో ఒక పార్ట్ అన్నమాట. సో వాళ్ళే మీకు DGCA వాళ్ళే పర్మిషన్స్ ఇస్తారు FTO కి. వేరే అబ్రాడ్ కి వెళ్ళిన ఎగ్జాంపుల్, అబ్రాడ్ లో ఎలాంటి కంట్రీస్ మంచిగా ఉన్నది ట్రైనింగ్ కి? అబ్రాడ్ లో మీరు చూసుకుంటే USA బాగుంది, సౌత్ ఆఫ్రికా బాగుంది, ఫిలిప్పీన్స్ బాగుంది, ఆస్ట్రేలియా బాగుంది, ఇప్పుడు కొత్తగా వస్తుంది న్యూజిలాండ్, అది కూడా బాగుంది. కానీ మీరు అందరూ మైండ్ లో ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్ ఎక్కువ ఉంటది. ఇక్కడ ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే మీరు బడ్జెట్ ఎక్కువ ఉంటది, టైం ఫ్రేమ్ తక్కువ ఉంటది ఇక్కడ. ఎస్, అబ్రాడ్ లో అవుతాయి గనక. అబ్రాడ్ లో మీకు మాక్సిమం ఒక 8 to 12 months లో కూడా కోర్స్ అయిపోతుంది. లైసెన్స్ వచ్చేస్తుంది. 200 hours కంప్లీట్ చేసుకుంటారు, ఆ పర్టిక్యులర్ కంట్రీ లైసెన్స్ మీకు వచ్చేస్తుంది. బట్ మళ్ళీ మీరు ఇండియాకి తిరిగి వచ్చినాక మీరు కన్వర్ట్ చేసుకోవాలి లైసెన్స్. ఎగ్జామ్ ఉంటుందా? ఎస్, కన్వర్జన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇట్స్ నథింగ్ బట్ మీ ఫారిన్ లైసెన్స్ ఏదైతే ఉందో అది ఇండియన్ DGCA లైసెన్స్ కి కన్వర్ట్ చేసుకోవాలి. లైక్ ఇంకా కొన్ని మోర్ అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో CPL లైసెన్స్ వచ్చింది. ఓకే, విత్ సర్టన్ బడ్జెట్ మనం కంప్లీట్ చేసినాం, లైసెన్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఆ లైసెన్స్ తీసుకొని నేను వేరే కంట్రీస్ పోయి అక్కడ ఫ్లై చేయొచ్చు? లేదు, ఇండియన్ లైసెన్స్ ఇస్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు ఇండియా.
సిపిఎల్ ఉంటే సిపిఎల్ లో సిపిఎల్ లైసెన్స్ తీసుకొని మీరు ఇండియన్ ఎయిర్లైన్స్ లోనే జాబ్ తీసుకోగలుగుతారు. మన ఇండియన్ ఎయిర్లైన్స్ ఎక్కువ లేవు కదా. సో మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ చదువుకున్నా, ఓకే, ఇక్కడ చదువుకొని నేను ఇక్కడనే చేయాలంటే ఇక్కడ హార్డ్లీ ఎన్ని ఉంటాయి, ఎయిర్ ఇండియా, ఇండిగో, ట్రూ జెట్ అని నాకు తెలిసి మాక్సిమం నాకు తెలిసిన 10 ఉంటాయి అంతే. నేను జాబ్ దోలాడితే నేను దీంట్లోనే దోలాడాను. ఓకే, ఎగ్జాంపుల్ నేను 100 మెంబర్స్ ఉన్నారు, ఈ 100 మెంబర్స్ కాంపీట్ అయ్యేది ఏంది, ఓన్లీ 12 కంపెనీస్ తోనే కాంపీట్ అవుతారు, నాట్ మోర్ దెన్ దాట్ కదా. సో ఇట్లా చూసుకుంటే కాంపిటీషన్ చాలా రెడ్యూస్ అయిపోతుంది కదా. సో ఎగ్జాంపుల్ మన అకాడమీలోనే, ఎగ్జాంపుల్ మీ అకాడమీలో 100 మెంబర్స్ ఉన్నారు, ఓకే, ఈ 100 మెంబర్స్ ఎక్కడ టార్గెట్ చేస్తారు జాబ్ రావడానికి, ఓన్లీ ఈ 10-12 కంపెనీస్ కి టార్గెట్ చేస్తారు కదా. ఓకే, లిసన్, ద మెయిన్ పాయింట్ ప్రతి ఒక్కరు ఏంటంటే సిపిఎల్ లైసెన్స్ వచ్చిందా, పైలట్ అవుదామా, ఎయిర్లైన్స్ లోనే జాబ్స్ లేవు దీంట్లో. ఈ ఇండస్ట్రీలో మీరు ఒక సిపిఎల్ హోల్డర్ గా మీకు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఒకటి ఎస్, ఎయిర్లైన్స్ లో డెఫినెట్ గా జాబ్ ఉంటుంది, మీరు చెప్పినట్టు కమర్షియల్ పైలట్స్ అవుతారు వాళ్ళు. దాని తర్వాత ఆ ఆప్షనే కాకుండా మీకు కార్పొరేట్ జెట్స్ ఉంటాయి, ప్రైవేట్ జెట్స్ ఉంటాయి. సో యునో దాంట్లో కూడా జాబ్ చేసుకోవచ్చు మీరు. లేదా మీకు కార్గో జెట్స్ ఉంటాయి, నైట్ కార్గోస్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కార్గోస్ ఉంటాయి, వాటిలో కూడా జాబ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి, కానీ లిమిటెడ్ ఓపెనింగ్స్ ఉంటాయి దాంట్లో. సో అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సిపిఎల్ వచ్చినాక. లేదా ఇవన్నీ అవ్వట్లేదు అంటే సిపిఎల్ అయిపోయిన తర్వాత 200 అవర్స్ ఫ్లై చేసిన తర్వాత ఒక ఇండివిజువల్ అనే వాళ్ళు సిఎఫ్ఐ కోర్స్ అని ఉంటుంది, చీఫ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్. అదొక సర్టిఫికెట్ కోర్స్ శివ. మీకు హార్డ్లీ ఒక 2-3 months ట్రైనింగ్ ఉంటది, వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు, మీరు సిఎఫ్ఐ గా వెళ్ళొచ్చు. ఈ సిఎఫ్ఐ అనే వాళ్ళు ఏంటంటే మీరు ఒక ఇన్స్ట్రక్టర్ గా వర్క్ చేయొచ్చు అనమాట. ఒక స్టూడెంట్ కి మీరు ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ అవ్వచ్చు. సో అలా కూడా మీరు కెరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీరు కెరియర్ అన్నారు కదా, మినిమం శాలరీ ఎంత ఉంటుంది అంటే ఇంతనం ఖర్చు పెట్టి చేసిన తర్వాత మెయిన్ క్వశ్చన్ వచ్చేది ఏంటి అంటే వాట్ ఈస్ ద మనీ దట్ ఈ కెన్ మేక్? See, it is huge, I would say, for a starter. ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ కి కానివ్వండి, లేదా ఒక సిపిఎల్ హోల్డర్ కి ఇనిషియల్ గా యాజ్ అ జూనియర్ ఫస్ట్ ఆఫీసర్ 1.5 to 1.8 lakh per month వస్తుంది. యాజ్ యూ గ్రో యువర్ అవర్స్, ఒక క్యాప్టెన్ స్టేజ్ కి మీరు వెళ్ళిన తర్వాత 8 to 12 lakhs per month వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎయిర్ క్రాఫ్ట్. అండ్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఒక సిపిఎల్ లైసెన్స్ తోనే మీరు ఎలా నేను అబ్రాడ్ లో జాబ్ చేయొచ్చు, వేరే చోట ఎట్లా జాబ్ చేయొచ్చు అని. ఒక పైలట్ కరెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ హిస్ అవర్స్. యా, యాజ్ యూ గ్రో 200 అవర్స్ మీద అయిపోయింది, సిపిఎల్ వచ్చింది, దట్ మీన్స్ యు ఆర్ టెక్నికలీ క్వాలిఫైడ్ టు డ్రైవ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్. బట్ యాజ్ యూ ఫ్లై మోర్ అవర్స్, 300 అవుతుంది, 400 అవుతుంది, 500 అవుతుంది, ఒక స్టేజ్ వస్తుంది 1500 అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ జరుగుతుంది మీకు. వాళ్ళు క్యాప్టెన్ అవుతారు. ఆ క్యాప్టెన్ స్టేజ్ నుంచి మీరు ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కి మీరు ఓపెనింగ్ ఉంటుంది మీకు. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కానివ్వండి, ఒక నేషనల్ ఎయిర్లైన్స్ కానివ్వండి, ఏ ఎయిర్లైన్స్ అయినా కానివ్వండి, వాళ్ళు ఏం చూస్తారు, మీ ఎక్స్పీరియన్స్ ని చూస్తారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటిది, మీ ఫ్లయింగ్ అవర్స్. సో మీరు ఎంత ఫ్లై చేస్తే మీకు అంత మంచి జాబ్ ఆపర్చునిటీ అనేది ఓపెన్ ఉంటుంది. యూఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, యూఆర్ ఓపెన్. సో ఇన్ని బానే ఉన్నాయి, కానీ మొన్న రీసెంట్ గా మనం ఇండిగో చూసాం కదా. ఇండిగో ఒక ఆల్మోస్ట్ లైక్ 1 month మొత్తం కేఆస్ ఉండే, చాలా రీషెడ్యూల్ అయినాయి, క్యాన్సిల్ అయినాయి, చాలా మంది తిట్టిరు ఏంది ఏం ఫ్లైట్ నడుపుతారు అని. అసలు దానికి రీజన్ ఏంది, ఎందుకైంది ఇలాంటి ఇంత పెద్ద కేఆస్? వెల్, ఇండిగోలో ఏం జరిగిందంటే వాళ్ళు ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్ ని పెట్టేసుకున్నారు, పైలట్స్ తక్కువ ఉన్నారు. సో అక్కడే చాలా ప్రాబ్లం అయ్యి వాళ్ళకు కియోస్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఎలా ఉందంటే శివ సిచ్యువేషన్, ఎయిర్ ట్రావెల్ అనేది ఎక్కువ జరుగుతుంది. పీపుల్ ఆర్ మోస్ట్లీ గోయింగ్ ఇన్ టు ఎయిర్ ట్రావెల్. సో దానికి ఏమైంది, బడ్జెట్ ఫ్రెండ్లీగా చూసుకుంటున్నారు. ఇండిగో ఈస్ గివింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ టికెట్స్. సో మీరు కాస్ట్ చూసుకుంటే ఇండిగోలో కంపేర్ టు అదర్ ఎయిర్లైనర్స్ తక్కువ ఉంటుంది. సో బుకింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేశారు, ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది ఎక్కువ కొనేసుకున్నారు, పైలట్స్ అనేది తక్కువ అయిపోయినారు. సో అక్కడ జరిగిన ఈ కేయాస్ వల్ల పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు. అండ్ ఈ సిచ్యువేషన్ ని చూసి మన డీజీసీ వాళ్ళు ఏం చేశారంటే కొత్త ఎయిర్లైనర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు కొత్త ఎయిర్లైనర్స్ వచ్చారనుకోండి మార్కెట్ లోకి, దట్ మీన్స్ there are more jobs, more openings. Correct. That is how India is actually evolving its
మార్కెట్ ఇన్ ది ఏవియేషన్ ఫీల్డ్. ఓకే, అంటే కొత్త కంపెనీస్ వస్తున్నాయా? ఎస్, కొత్త కంపెనీస్ ఆల్రెడీ వచ్చాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా. ఎస్, ఇప్పుడు మీరు Okay. షెంక్ ఎయిర్ అని, ఆల్ హింద్ అని, ఫ్లై ఎక్స్ప్రెస్, ఫ్లై 91 కొత్త ఎయిర్లైనర్స్ లాంచ్ అయినాయి. ఓకే, సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే లైక్ మోర్ ఆపర్చునిటీస్ అనేవి మీకు ఉన్నాయి అన్నమాట మార్కెట్ లో. అండ్ ఇప్పుడు ఓపెన్ గా న్యూస్ లో కూడా అందరూ చెప్తున్నారు, రామ్మోహన్ నాయుడు గారు కూడా పర్మిషన్స్ ఇచ్చారు. హీస్ మేడ్ ఇట్ ఓపెన్ వెరీ క్లియర్లీ దట్ 1500 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది ఆర్డర్ పెట్టారు. సో అప్కమింగ్ డెకేడ్ లో దెర్ ఆర్ లైక్ 10,000 to 15,000 పైలట్ జాబ్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో మార్కెట్ అనేది చాలా వాస్ట్ గా పెరగబోతుంది. అండ్ వీఆర్ ఎట్ ది ఎంట్రీ లెవెల్ పాయింట్. సో మీరు కంపేర్ చేసుకుంటే లాస్ట్ 10 years నుంచి ఉన్న మార్కెట్ కన్నా అప్కమింగ్ 10 years మార్కెట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్. సో ఆపర్చునిటీస్ అనేవి చాలా వాస్ట్ గా ఓపెన్ అవుతున్నాయి. అండ్ సెకండ్ థింగ్, చాలా మంది ఈ ఏవియేషన్ అన్న, పైలట్ అన్న ఒక అజంప్షన్ ఏమొస్తుందంటే ఇది రిచ్ వాళ్ళ గేమ్, మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే మీరే చెప్పారు ట్రైనింగ్ ఇంత కాస్ట్ అని. అండ్ అదైన తర్వాత ఫ్లయింగ్ కి మళ్ళీ ఒక అమౌంట్ పెట్టాలి. అవును. ఓకే, ఇంత కాస్ట్ పెట్టి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకోగలదా పైలట్? ఎస్, ద బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ ఇస్ పైలట్ అవ్వాలంటే రిచ్ అవ్వాలనేది అసలు కానే కాదు. ఇప్పుడున్న సినారియోలో మీరు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. కానీ ఏంటంటే ఒక పర్టిక్యులర్ ప్లానింగ్ ఉండాలి. ఫైనాన్స్ ఇస్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ ఇన్ దిస్ ట్రైనింగ్ పార్ట్. సో మీరు ఫైనాన్స్ అనేది కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కానివ్వండి, దే కెన్ బికమ్ అ పైలట్. సో అది ఎలా అంటే ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి, ఫేజ్డ్ ట్రైనింగ్ అంటారు. ఇప్పుడు ఒకటేసారి ట్రైనింగ్ స్టార్ట్ చేసుకున్నప్పుడు డబ్బులు మొత్తం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. స్టేజెస్ లో కూడా డబ్బులు ఇవ్వచ్చు, లేదా లోన్స్ కి కూడా వెళ్ళొచ్చు. ఈ లోన్స్ ఏంటంటే కొలాటరల్ లోన్స్ ఉంటాయి. సో మీరంటూ ఒక ప్రాపర్టీ లేదా ఏదైనా షూరిటీగా చూపించాలి. అండ్ ఎంత అప్పుడు 100కి ఎంత % ఛాన్సెస్ ఉన్నాయి ఈ ట్రైనింగ్ అయిపోతే మనీ అర్న్ చేస్తాడు? అండ్ ఎన్ని ఇయర్స్ పడుతుంది దీని అన్ని క్లియర్ చేయడానికి? దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ క్వశ్చన్. సో చూడండి, పైలట్ జర్నీ ఎలా ఉంటుంది అంటే మనీ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, కానీ అట్ ద సేమ్ టైం ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కెరియర్స్. సో ఒక పైలట్ అనే వాళ్ళు విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ దేర్ గెటింగ్ జాబ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నంత రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది కూడా. ఓకే, సో మేబీ అరౌండ్ 5 years అట్ ఎ స్ట్రెచ్ ఒక కన్సిస్టెన్సీ తోటి ఉంటే దే విల్ గెట్ బ్యాక్ దేర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఇప్పుడు లైసెన్స్ అయిన వాళ్ళు ఉన్నారు, సిపిఎల్ లైసెన్స్ అయిన వాళ్ళు ఉన్నారు స్టూడెంట్స్, వాళ్ళకి లైసెన్స్ వచ్చేసింది. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంది? ఎట్లా అప్రోచ్ అవ్వాలా? లైక్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏముంటుంది? సో ఎయిర్లైనర్స్ అనే వాళ్ళు వెబ్సైట్ లో వాళ్ళు ఓపెనింగ్స్ అనేది పెడతారు. సో ఒక స్టూడెంట్ ఆ ఓపెనింగ్ చూసి దానికి అప్లై చేసుకోవాలి. సో ఎయిర్లైనర్స్ కి ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో దెర్ ఆర్ లైక్ ఫ్యూ స్టేజెస్ దే హ్యావ్ టు గో త్రూ. దాంట్లో ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత సిమ్ చెక్స్ ఉంటాయి, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, HR రౌండ్ ఉంటుంది. సో ఈ ఫుల్ ఫేజ్ అయినాకనే ఆ ఎయిర్లైనర్ అనే వాళ్ళు ఆ సిపిఎల్ క్యాండిడేట్ ని జాబ్ లో హైర్ చేసుకుంటారు. ఓకే, యా, టెక్నికల్ గా చెప్పాలంటే సిపిఎల్ ఇస్ జస్ట్ మేకింగ్ యూ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ అ జాబ్, బట్ యువర్ యాటిట్యూడ్, యువర్ స్కిల్ విల్ గెట్ యూ హైర్డ్. ఓకే, ఏదన్నా సిచ్యువేషన్ ఉందా లైక్ ఇప్పుడు సిపిఎల్ వరకు ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, సిపిఎల్ తర్వాత ఈ గాట్ సమ్ బ్యాడ్ హ్యాబిట్ ఆర్ మేబీ ఒక ఇష్యూ వచ్చింది, ఐకి ప్రాబ్లం వచ్చింది, లేకపోతే లెగ్ ప్రాబ్లం వచ్చింది, ఏదో ప్రాబ్లం వచ్చింది, అక్కడ నుండి మొత్తం కెరీర్ మొత్తం బ్రేక్ అయిపోయినట్టేనా? దట్ ఈస్ వాట్ ఇస్ ఇంపార్టెంట్. మెడికలీ మీరు ఫిట్ ఉంటేనే. నో, సో మెడికలీ ఫిట్, ఓకే, సిపిఎల్ వరకు బాగుంది, సిపిఎల్ వరకు వచ్చేసింది, సిపిఎల్ లైసెన్స్ కూడా వచ్చేసింది. దెన్ సమ్ ఇన్సిడెంట్ అయింది, మేబీ తాగొచ్చిండనో లేకపోతే దేర్ సమ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్. దాని తర్వాత ఏంది కెరీర్? అంటే ఒకవేళ జాబ్ పోతుందా, లేకపోతే సస్పెండ్ అవుతాడా, లేకపోతే కెరీర్ ఉండదా? సో పైలట్ అనే వాళ్ళు ఒకసారి జాబ్ లో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని ఫ్లై చేయాలంటే ఫస్ట్ ఫ్యూ చెక్స్ ఉంటాయి. సో ఆ చెక్స్ లో వాళ్ళు పర్ఫెక్ట్ లేరు అనుకోండి, ఇన్ కేస్ ఆల్కహాల్ తాగారు అనుకోండి, అది వాళ్ళకి అక్కడ తెలిసిపోతుంది ఆ చెక్ లో. సో హీ విల్ నాట్ బి ఎలిజిబుల్ టు ఫ్లై. సో ఇన్ కేస్ అది కూడా పాస్ అయ్యి ఆయన ముందెళ్ళి ఫ్లై చేశారు అనుకోండి, వాళ్ళకంటూ వార్నింగ్స్ ఇష్యూ చేస్తారు. సో స్టేజ్ 1 వార్నింగ్ ఎలా ఉంటుంది అంటే సస్పెండ్ చేస్తారు. స్టేజ్ 2 లో మీకు 6 months వరకు సస్పెన్షన్ ఉంటుంది.
ఇంకోసారి మళ్ళీ మీరు రిపీట్ చేస్తే మీకు ఆ సస్పెన్షన్ 3 years వరకు కూడా అవుతుంది. ఇంకో వార్నింగ్ కూడా వచ్చిన తర్వాత మీరు అదే రిపీట్ చేస్తే మీ లైసెన్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. బికాస్ ఓకే, you're not just flying an aircraft, you're also responsible for the lives that are there in the aircraft, right? Correct. So they will check each and every point. ఈ ఏవియేషన్ ఇండస్ట్రీలో ఓన్లీ మేల్ డామినేషన్ ఉంటుందా, అంటే ఫీమేల్స్ కూడా చాలా మంది ఉన్నారు? Well, India is one of the highest pilots having in the female domain. Okay. Yeah, in the globe. 15 to 18% females ఏ ఉన్నారు ఈ ఇండస్ట్రీలో పైలట్స్ గా. అండ్ విమెన్ క్యాన్ హ్యావ్ అ వెరీ గుడ్ లాంగ్ సస్టైనబిలిటీ యాజ్ అ పైలట్ అలాంగ్ విత్ అ స్టేబుల్ లైఫ్. కానీ దీంట్లో కొంచెం ప్లానింగ్ ఉంటుంది. వాళ్ళు అంత ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా లాంగ్ సస్టైనబిలిటీ కూడా ఉంటుంది వాళ్ళకు. అండ్ ఎయిర్లైనర్స్ కూడా ఈ మధ్య విమెన్ కి చాలా ప్రియారిటైజ్ చేస్తున్నారు. మెటర్నిటీ లీవ్స్ కానివ్వండి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాలసీస్ కానివ్వండి, కొత్త లాంచ్ చేస్తున్నారు. సో ఇట్స్ నో మోర్ మేల్ డామినేటెడ్. సో ఫీమేల్స్ ఆర్ ఆల్సో దేర్. అండ్ ఇంకా ఎయిర్లైన్స్ లో చాలా మంది ఇది కూడా ఉంటది కదా, ఇప్పుడు బానే ఉంటది కానీ ఫ్లైట్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఐట్స్ అంటే పడకపోవడము, అలాంటి వాళ్ళకి ఎట్లుంటది? ఇప్పుడు మనము కార్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు కూడా భయపడతాం రోడ్ ని చూసి, ఎవరైనా వచ్చి గుద్దేస్తారా అని. సేమ్ ఫ్లైట్ నడిపేటప్పుడు ఇనిషియల్లీ మీకు కొంచెం భయం వేస్తుంది, ఛాలెంజింగ్ గానే ఉంటది. కానీ యాజ్ యూ ఫ్లై మీకు అది ఒక బైక్ డ్రైవ్ చేస్తున్నట్టు అయిపోతుంది. సో ఇట్స్ ఆల్ ఇన్ ది ట్రైనింగ్ పార్ట్, ఐ వుడ్ సే. మీ ఇండస్ట్రీలో మినిస్ట్రీ ఉన్నారు కదా, ఆ మినిస్ట్రీ గురించి కొంచెం చెప్పండి. అంటే ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, లైక్ ఎట్లా గ్రోత్ ఉంది ఏవియేషన్ ఇండస్ట్రీ? రామ్మోహన్ నాయుడు గారు చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో, ఇట్స్ అ గ్రేట్ వర్క్. అండ్ ద వే హీస్ డూయింగ్ ఇట్ ఆర్ హ్యాండ్లింగ్ ది ఏవియేషన్ మార్కెట్ ఇస్ అబ్సల్యూట్లీ అమేజింగ్. ఆయన రావడం వల్లనే ఈ మార్కెట్ అనేది వాస్ట్ గా పెరుగుతుంది. ఇప్పుడు ఇండిగో కేసే తీసుకోండి, హీ హ్యాండిల్డ్ ఇట్ సింగిల్ హ్యాండెడ్లీ. అండ్ ఇప్పుడు న్యూ ఎయిర్ క్రాఫ్ట్స్ రావడానికి కానివ్వండి, ఆయన చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో, ఏవియేషన్ మార్కెట్ పెరగాలనేది, ఇండియన్ మార్కెట్ ని గ్లోబలైజ్ చేయాలనుకున్న ఆయన థాట్ ఏదైతే ఉందో, ఇట్స్ రియలీ గ్రేట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ అ వెరీ గుడ్ డిరెక్షన్. అండ్ అలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ ని అంత మంచి పొజిషన్ లో పెట్టిన బీజేపీ గవర్నమెంట్ కి హ్యాట్స్ ఆఫ్, ఐ వుడ్ సే. గ్రేట్. అంటే నేను కూడా ఆ వీడియో చూసాను, ఈ సింగిల్ హ్యాండెడ్లీ మేనేజ్ ద ఎంటైర్ మీడియా. yes, అంటే ఆయన సింగిల్ గా ఆయన ప్రాబ్లం ఉన్నా అని తెలిసి, అంటే నేను ఇంతవరకు చూడలేను, ఆ మినిస్ట్రీ వచ్చి 100 క్వశ్చన్లు అడిగినా ఆయన సింపుల్ గా, ఐ మీన్ కామ్ గా ఆన్సర్ ఇచ్చింది ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్సర్ కి. అబ్సల్యూట్లీ. దట్ ఈస్ వేర్ ఒక ఎడ్యుకేటెడ్ మినిస్టర్ వస్తే దాంట్లో ఉన్న ఆ ఇండస్ట్రీలో ఉన్న బెనిఫిట్స్ ని బయటకు తీసుకొస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం అది పెరగడానికి, దాని గ్రోత్ ని కూడా అంతేలాగా పెంచుతున్నారు కూడా. ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా మందికి ఇది ఒక క్వశ్చన్ ఉంటది, ఏంది అంటే ఏంది టికెట్ పెరుగుతుందంటే ఏమని చెప్తారంటే మీడియా వాళ్ళు, ఐ మీన్ ఫ్లైట్ వాళ్ళు, పెట్రోల్ రేట్ పెరుగుతుందని అంటారు కదా. జనరల్ గా ఒక ఫ్లైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు గోవా వెళ్ళడానికి ఎంత ఫ్యూయల్ ఖర్చు అవుతుంది? ఒక అరౌండ్ 2400 to 2500 లీటర్స్ సరిపోతుంది ఒక ఎయిర్లైన్స్ కి 1 hour ఫ్లై చేయడానికి. ఓకే, యు మీన్ 1 hour కి 2400 liters ఆఫ్ పెట్రోల్ కావాలి, ఐ మీన్ ఫ్యూయల్ కావాలి. ఒక ఎయిర్ క్రాఫ్ట్ కానీ, ఒక ఎయిర్ బస్ కానివ్వండి, ఒక బోయిన్ కానివ్వండి, టేక్ ఆఫ్ చేయాలంటే దట్ ఈస్ ద మినిమం ఫ్యూయల్ దట్ ఇట్ హ్యాస్ టు హ్యావ్. 1 hour కి 2500 liters అప్రాక్సిమేట్ గా బర్న్ చేస్తుంది. సో మన డిస్టెన్స్ సపోజ్ ఒక 2 hour ట్రావెల్ ఉందనుకోండి, సో ఇట్ షుడ్ హ్యావ్ అ మినిమం ఆఫ్ 5000 liters. సో దట్స్ హౌ ఇట్ బర్న్స్. అండ్ ఇది కూడా ఎక్కడ విన్నాను, అది కరెక్టా లేదా చెప్పండి. అంటే టేక్ ఆఫ్ లోనే 25% ఆఫ్ ఫ్యూల్ ని కన్స్యూమ్ చేస్తుంటుంది అని అంటారు, అది ఎంతవరకు నిజం? yes, that's absolutely correct. So as you take off 25% ఫ్యూయల్ అనేది అయిపోతుంది. అట్ ద సేమ్ టైం అదే ల్యాండింగ్ లో కూడా మీకు 25% ఫ్యూయల్ అనేది అయిపోతుంది. సో అక్కడనే 50% అయిపోతుంది. ఇన్ ఎయిర్ మీరు ఒక 50% ఫ్యూయల్ ని బర్న్ చేస్తారు. ఓకే. అండ్ మనం ఇప్పుడు చాలా చూస్తున్నాం కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ బస్, ఎలక్ట్రిక్ కార్స్ అని. ఇవన్నీ ఏమన్నా ఛాన్సెస్ ఉందా, ఎలక్ట్రిక్ ఫ్లైట్స్ వచ్చే ఛాన్సెస్? మేబీ ఇప్పుడైతే ప్రస్తుతానికి లేవు, ఇంకా నెక్స్ట్ 50 years లో మేబీ రావచ్చు. కానీ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నడుస్తుంది అంతా జెట్ ఫ్యూయల్ పైన ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఓకే. ఎస్. అండ్ ఒక నార్మల్ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను, ఏం కైండ్ ఆఫ్ ర్యాపిడ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే.
లైక్ మీరు ఇండస్ట్రియల్ ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడు పైలట్ కి ఫేవర్ ఉంటుంది, బట్ యూ కమింగ్ టు ద న్యూట్రల్ పొజిషన్ అని ఆస్కింగ్. ఓకే, మీరు అనుకుంటే పైలటా ఇంజనీరా, విచ్ వన్ డూ యూ చూస్? పైలట్. వై? Because there is long stability in that industry. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసినాం అనుకోండి, జాబ్ ఎప్పుడు పోతుందో ఏం తెలుస్తలేదు, ఓవర్ నైట్ జాబ్స్ పోతున్నాయి. కానీ ఏవియేషన్ అలా కాదు, మీ జాబ్ అనేది సడన్ గా డిసపియర్ అవ్వదు. సో ఇంటిమేషన్స్ అనేవి జరుగుతాయి. సో పైలట్ ఇస్ బెస్ట్. సో ఇండియన్ ట్రైనింగ్ బెస్ట్ అంటారా లేకపోతే అబ్రాడ్ ట్రైనింగ్ బెస్టా? ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది బడ్జెట్. మీ బడ్జెట్ ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోవడం అండ్ టైమ్ లైన్స్. మీ దగ్గర టైం ఉంది ఒక 2 years 2.5 years అండ్ మీ దగ్గర బడ్జెట్ అనేది రిస్ట్రిక్టెడ్ గా ఉందంటే ఎస్, ఇండియా చూస్ చేసుకోవచ్చు. లేదు మీకు తొందరగా ఫ్లయింగ్ అయిపోవాలి, నాకు బడ్జెట్ ఏదైనా పర్లేదు అనుకుంటే అబ్రాడ్ వెళ్ళొచ్చు. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. సో ఈ ఇండస్ట్రీలో ప్యాషన్ ఇంపార్టెంటా లేకపోతే మనీ ఇంపార్టెంటా? అంటే దేన్ని చూసి మనము జాయిన్ అవ్వాలి ఏవియేషన్ ఇండస్ట్రీలో? అంటే మనీ ఎక్కువ వస్తుందని జాయిన్ అవ్వాలా లేకపోతే నాకు ఫ్లై చేయడం అనే ప్యాషన్ అనేది దాని వల్ల జాయిన్ అవ్వచ్చా? ప్యాషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ప్యాషన్ ఉంటేనే కదా, దాంట్లో ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు దాంట్లో 100% ఇవ్వగలుగుతారు. అండ్ మనీ ఆటోమేటికలీ ఫాలోస్. సో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, దాని రిటర్న్స్ కానివ్వండి, బోత్ ఫాలోస్. ఓకే, ఇండస్ట్రీలో రిస్క్ అండ్ స్టెబిలిటీ గురించి చెప్పండి. ఎంత రిస్క్ ఉంటుంది, స్టెబిలిటీ ఎంత ఉంటుంది? రిస్క్ అనేది మేజర్ గా ఏం ఉండదు, బికాస్ ఆ రిస్క్ ని హ్యాండిల్ చేయడమే ఒక పైలట్ కి నేర్పిస్తారు ఎయిర్లైన్స్ అనేది వన్స్ మీరు జాయిన్ అయ్యాక. అండ్ స్టెబిలిటీ అంటారా, దెర్ ఇస్ లాంగ్ స్టెబిలిటీ ఇన్ ది ఇండస్ట్రీ అన్లెస్ అంటిల్ దెర్ ఇస్ అ మిస్టేక్ ఫ్రమ్ యువర్ పర్సనల్ ఎండ్. సో మెడికలీ మీరు ఫిట్ లేకపోతే మేబీ అక్కడ మీకు హోల్డ్ అవ్వచ్చు, మేబీ మీరు ఏదైనా చెక్స్ లో ఫెయిల్ అవుతే అక్కడ మీది హోల్డ్ అవ్వచ్చు. అంతేగాని మీకంటూ జాబ్ పోవడం అనేది ఎయిర్లైన్స్ ఏమి తీసేయరు అలా. ఇప్పుడు మెడికల్ అంటే ఇనిషియల్ గా ఒక మెడికల్ చెక్ ఉంటుంది. ఇప్పుడు యంగ్ ఏజ్ కాబట్టి చాలా మందికి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. మళ్ళీ ఎప్పుడు మెడికల్ చెక్ ఉంటుంది? క్లాస్ 1 ఇస్ లైక్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 1 year. సో మీరు 40 years లోపల ఉంటే మీ రెన్యువల్ అనేది ఎవ్రీ 1 year కి జరుగుతుంది. అదే 40 years తర్వాత మీకు ఎవ్రీ 6 months కి రెన్యువల్ అనేది జరుగుతుంది. సో ఫ్లయింగ్ ఒక ఎయిర్లైన్స్ లో మీరు చేయాలంటే మెడికల్స్ కంపల్సరీ హోల్డ్ అయి ఉండాలి. సో ఎగ్జాంపుల్, నేను సబ్జెక్ట్ అయిపోయింది, సిపిఎల్ కూడా వచ్చింది, నేను గవర్నమెంట్ జాబ్ అవ్వాలనుకుంటున్నా, నేను వెళ్ళొచ్చా గవర్నమెంట్ జాబ్స్ కి? గవర్నమెంట్ జాబ్స్ కి మీరు వెళ్ళొచ్చు, కానీ వాళ్ళంటూ లిమిటెడ్ ఓపెనింగ్స్ పెడతారు. సో ఆ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు వెబ్సైట్ లో చూపిస్తారు, మీరు అప్లై చేసుకోవచ్చు. ద బేసిక్ క్వాలిఫికేషన్ ఇస్ హోల్డింగ్ అ సిపిఎల్ లైసెన్స్. సో దాంతో మీరు వెళ్ళొచ్చు. సో జనరల్ గా ఎన్ని టైప్ ఆఫ్ లైసెన్సెస్ ఉంటాయి? అండ్ మీరు అన్నారు అన్ని డిఫరెంట్ లైసెన్స్ ఉంటాయి. ఒక స్టూడెంట్ కి ఫస్ట్ ఇచ్చేది స్టూడెంట్ పైలట్ లైసెన్స్. దాని తర్వాత వాళ్ళు ఒక 40 hours ఆఫ్ ఫ్లయింగ్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చేది ప్రైవేట్ పైలట్ లైసెన్స్. దాని తర్వాత వాళ్ళకు ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ అని ఉంటుంది, దాంట్లో వాళ్ళు సిమ్యులేటర్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అండ్ దెన్ వాళ్ళకు పైలట్ ఇన్ కమాండ్, అండ్ లేటర్ దే విల్ గెట్ మల్టీ ఇంజిన్ పైన వర్క్ చేస్తారు. ఇవన్నీ కలుపుకొని సిపిఎల్ లైసెన్స్ కి బిల్డ్ అవ్వడానికి 200 hours. సో దట్స్ హౌ యు గెట్ అ లైసెన్స్ కాల్డ్ సిపిఎల్. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళ స్టూడెంట్ కి ఈ కెరియర్ లో రావడానికి ఏం సజెషన్ ఇస్తారు మీరు? It's one of the most beautiful careers, I would say. And but the most important thing is when you're taking the first step, don't listen to random things and get confused. First get a clarity. Pilot career is not only about glamour, it also has few commitments. So first understand the process properly, dan tarvata questions adagandi, answers telskondi, confusion ni erase cheskondi, clarity to step in cheyandi. Because I have seen students who have grown from a student stage to a pilot in the cockpit. So it all confidence matters. Shravya, thank you so much coming on my podcast and giving me valuable information. చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది. అండ్ ఈ పాడ్కాస్ట్ చూస్తే చాలా మందికి తెలుస్తుంది అసలు ఈ కెరియర్కి రావాలా, ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో. అండ్ ఇది చాలా వైరల్ అయితే అండ్ చాలా కామెంట్స్ వస్తే మేబీ విల్ డూ అనదర్ రౌండ్ ఆఫ్ అవర్ పాడ్కాస్ట్ అండ్ విల్ సీ ఏమేమి టాపిక్స్ మనం కవర్ చేయాలో ఆ పాడ్కాస్ట్లో కవర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Shiva, for inviting me and having a great time talking to you and sharing the knowledge.